అన్న చందంగా ఇప్పటి వరకు పంచాయతీరాజ్ వ్యవస్థ సంస్థలన్నీ ఒక చోటకి చేర్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అనుకోవాలా? అవునండి సతీష్ గారు, మీకు పెద్దలు విజయలక్ష్మి గారికి, అయ్యప్ప గారికి, ప్రేక్షకులు నమస్కారం. నమస్తే, చెప్పండి. మనకి తెలుసు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ 92లో దేశవ్యాప్తంగా చట్టం చేసినప్పుడు 94లో ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చట్టం చేసుకున్నాం. దీంట్లో ప్రధానంగా మనకి గ్రామ స్థాయిలో అంటే పంచాయతీ స్థాయిలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఒక సిస్టము, తర్వాత మండల స్థాయిలో మండల ప్రజా పరిషత్ అనేది రెండవ లెవెలు, మూడో జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తు, ఈ 3 అంచెలుగా ఉన్నటువంటి లోకల్ బాడీస్ని, మరి ముఖ్యంగా ఇదంతా కూడా రూరల్ డెవలప్మెంట్ కోసం. వీళ్ళు అర్బన్లో ఎక్కువగా ఏం ఇన్వాల్వ్ కారు, రూరల్గానే డెవలప్ చేస్తారు, డెవలప్మెంటల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతారు. ఈ 3 ఏమవుతుందంటే ఓవర్ ఇయర్స్ మనం ఒకసారి సర్పంచ్ని ఎన్నుకుంటాం, పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి, తర్వాత కొంతకాలానికి మండల ప్రజా పరిషత్ ఎన్నికలు జరుగుతాయి, దాంతోపాటు జిల్లా పరిషత్ జరుగుతాయి. నిజంగా ఒక ఎంపీటీసీకి బాధ్యతలు ఏంటి, అధికారాలు ఏంటి, ఒక జడ్పీటీసీకి బాధ్యతలు ఏంటి, అధికారాలు ఏంటి అనేది మొదటి నుంచి కూడా కొంత అన్క్లియర్గానే ఉంది. ఎంతో కష్టపడి ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజాప్రతినిధులకు కూడా ఈ కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఉంది అంటే, సమాంతరంగా నడుస్తున్నటువంటి అఫీషియల్స్ ఆ సిస్టమ్ ఏదైతే ఉందో హైరార్కీ, పంచాయతీలకు సంబంధించిన హైరార్కీ ఒక రకంగా ఉంటే, మండలాలకు సంబంధించిన హైరార్కీ ఒక రకంగా ఉంటే, జిల్లా పరిషత్తు దాని స్కోప్ ఒక రకంగా ఉంటుంది. వీళ్ళందరూ ఏం కావాలని మనం ఏర్పాటు చేసుకున్నాం, ఆయా గ్రామీణ ప్రాంతాలని రూరల్ రోడ్స్ అనుకోండి, రూరల్గా ఉన్న మన ఎస్టాబ్లిష్మెంట్ని మేనేజ్ చేయడం కోసం, గవర్న్ చేయడం కోసం, ఆ ఉద్యోగస్తుల్ని మేనేజ్ చేయడం కోసం. మరి అలాంటప్పుడు చాలా సందర్భాల్లో ఇవి చాలా కాన్ఫ్లిక్టింగ్గా ఉంటాయి. పంచాయతీ సెక్రటరీ ఏం మాట్లాడుతున్నారో అది పంచాయతీ సెక్రటరీకి నిజంగా అధికారం ఉందా లేదా అనే అంశాన్ని పక్కన పెట్టేస్తే, మండల లెవెల్లో ఉన్న ఆఫీసర్లు దాన్ని ఓవర్ రూల్ చేయడం స్టార్ట్ చేశారు. మాకు మండలం మొత్తం తెలుసు, మాకు ప్లానింగ్ ఉంది, మేము చెప్పినప్పుడు మీరు చేద్దరు అన్నట్టుగా ఎంపీడీఓలు మాట్లాడతారు. అలాగే ఎంపీడీఓలు అంటే మండలానికి ఏం కావాలి, డెవలప్మెంటల్ నీడ్స్ ఏమున్నాయి అనేది జిల్లా పరిషత్ చేతిలో వీళ్ళు హాస్టేజ్గా మిగిలిపోతున్నారు. అలా కాకుండా మీరు యాక్టివిటీని బేస్ చేసుకుని మీరు జిల్లా పరిషత్లో ఉన్నా, మండల పరిషత్లో ఉన్నా, గ్రామ పంచాయతీలో ఉన్నా కానీ ఆ గ్రామానికి ఆ ప్రాంతానికి ఏమేమి కావాలో మీరు ముగ్గురు ఒక చోట ఉండి ఒక విధానంగా ఒక ప్లాన్ ప్రకారంగా మీరు చేయగలిగితే, ఒకటి డూప్లికేషన్ ఆఫ్ వర్క్స్ తగ్గిపోతాయి, 2 ఎఫిషియన్సీ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, నేను పంపాను పైకి పేపర్లు పంపాను అనే వాదన ఆగిపోద్ది. అంటే ఆల్మోస్ట్ లైక్ మనం సింగిల్ విండోలోకి వచ్చేస్తాం. లోకల్ బాడీ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సింగిల్ విండోలోకి వస్తుంది. ఇంటర్నల్గా 3 డిఫరెంట్ ఆఫీసర్లు ఉండొచ్చు, 3 వ్యక్తులు ఉండొచ్చు, లేదా 3 డిఫరెంట్ పాలసీ బుక్స్ ఉండొచ్చు, కానీ ఎఫెక్టివ్గా అది మనకి సింగిల్ విండోలాగా కనపడాలి. కాబట్టి ఇది చానాళ్ళగా ఉద్యోగస్తుల్లో ఉన్న అన్రెస్ట్, ఆ ప్రజాప్రతినిధుల్లో ఉన్న అన్రెస్ట్, మన గ్రామీణ ప్రాంతాలు ఎఫెక్టివ్గా డెవలప్ కాలేకపోవడానికి, నిధులు ఇన్ టైం సక్రమంగా మనం ఉపయోగించుకోలేకపోవడానికి మనకి 94 నుంచి కూడా మనం ఈ కష్టాలు చూస్తూనే ఉన్నాం. గతంలో ప్రభుత్వాలు కొన్ని అక్కడక్కడ చిన్న రిఫార్మ్స్ స్టార్ట్ చేయాలని ట్రై చేసినా కానీ ఫర్ సమ్ రీజన్స్, వాట్ ఎవర్ రీజన్స్, అది అంత ఎఫెక్టివ్గా జరగలేదు. ఐ థింక్ ఇప్పుడు ఈ ప్రభుత్వం మరొకసారి ఇంకొక అటెంప్ట్ చేయబోతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్గా దాన్ని తీసుకుని ఎవరికి వాళ్ళు సైలోస్లో పనిచేయటం కాదు, మనం అందరం కలిసి టీంవర్క్గా పనిచేయాలి. మీరు పంచాయతీలకు సంబంధించిన ఆఫీసర్ అయినా, మండలాలకు సంబంధించిన ఆఫీసర్ అయినా, జిల్లా పరిషత్ ఆఫీసర్ అయినా ఈక్వల్ ర్యాంకులో ఉన్న వాళ్ళకి ఆ ఈక్వల్ అథారిటీ కానివ్వండి, ఈక్వల్ వాట్ ఎవర్ ఉంటుంది. మీకు ప్రమోషన్స్ కూడా ఇంటర్నల్గా విత్ ఇన్ ద డిపార్ట్మెంట్స్ ఉంటాయి, కొన్ని పబ్లిక్ సర్వీస్ నుంచి ఉంటాయి. ఇలా ఏంటంటే మనం ఒక స్ట్రీమ్ లైన్ చేస్తూ ఈ సిస్టమ్ని, మీరు అన్నారు చూసారా, ఎవరికి వారే అనే పద్ధతిలో నుంచి అలా కాదు, వీఆర్ ఆల్ టుగెదర్ ఫర్ ద సేక్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అన్న దాంట్లోకి, ఆ మైండ్ సెట్లోకి తీసుకురావాలంటే ఆ మైండ్ సెట్ ఒక్కటే సరిపోదు, మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కూడా అలా ఉండాలి. ఆర్గనైజేషన్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇవాళ ఉదాహరణకి జిల్లా పరిషత్ మెంబర్ ఉంటాడండి, ఆయన మన గ్రామంలో ఎక్కడ కూర్చోవాలో తెలియదు, మన గ్రామానికి వస్తే లేదు, మండలంలోకి వెళ్తే ఎక్కడ కూర్చోవాలో తెలియదు. ఈ రిప్రజెంట్స్ అన్ ఎంటైర్ మండల్. ఒక మండలం మొత్తానికి మనం ఒక జెడ్పీటీసీ అన్నాం, జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అన్నాం.
అవును. మరి ఒక మండలం మొత్తానికి ఒక సభ్యుడు అన్నప్పుడు ఆ సభ్యుడికి ఆఫీస్ ఎక్కడో తెలియదు. ఆ సభ్యుడు మండల ఆఫీస్‌లో వెళ్ళి ఎవరితో మాట్లాడాలో తెలీదు. అన్నిటికీ రిఫరెన్స్ ఏంటి వాళ్ళకి జిల్లా పరిషత్ అంటారు. హ్మ్. జిల్లా పరిషత్ సీఈఓ, జిల్లా పరిషత్ సంథింగ్ సంథింగ్ అనుకుంటూ వాళ్ళు ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ దాకా వెళ్తే గాని వాళ్ళు కావాలనుకున్నది చెప్పలేరు. వాళ్ళు చేయాలనుకున్నది రిప్రజెంట్ చేయలేరు. హ్మ్. అలా కాకుండా మనం మనం అన్ని స్థాయిల్లో కూడా ఎవరెవరు కలిసి పనిచేయాలో ఒక యూనిట్‌గా పనిచేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగలగాలి. హ్మ్. ఒక చోట ఉండి పనిచేసే కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. వాళ్ళకి కావాల్సినటువంటి ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, స్టాఫ్ సపోర్టు అదంతా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది రిఫార్మ్స్‌లో మెయిన్ భాగంగా కనిపిస్తుంది. హ్మ్. కాబట్టే కాబట్టి ఎంప్లాయీస్ వాళ్ళ సంఘాలు గూడా డెఫినిట్‌గా ఇది పాజిటివ్ మూవ్ అని వాళ్ళు వెంటనే ఒప్పుకోవటం. ఎందుకంటే వాళ్ళ సహకారం మనకి కంప్లీట్‌గా అవసరం. వాళ్ళు ఎక్కడెక్కడ లోపాలున్నాయో, ఎక్కడెక్కడ ఎలా స్ట్రీమ్‌లైన్ చేయాలో వాళ్ళ సలహాలు, సంప్రదింపుల మేరకే ప్రభుత్వం కూడా చేయాల్సుంటది గాబట్టి, అంటే సాంబశివరావు ఇప్పుడు గారు, యెస్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ఇనిషియేటివ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. యెస్ అండి. కరెక్ట్. యెస్. అంటే ఇప్పుడు గ్రామాలు బావుంటేనే, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందనేది ఎప్పటినుంచో గ్రామాలు, పల్లె సీమలు పట్టుకొమ్మలంటే ఇలాంటివి మనం చెప్పుకుంటూనే వస్తూ ఉంటారు, వింటూనే ఉంటాం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇందాక మీరు చెప్పారు కొన్ని ఆటిలకి భవనాలు లేవని. డీఎల్టీఓలకి ఇప్పటివరకు ఆఫీసులు లేవని చెప్తున్నారు. అదేవిధంగా డిపిఓలకి కూడా ఎక్కడ కూడా ఆ విభాగాలు లేవు. ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. డిపిఓలకి లేవు. సో ఇన్ని రకాలుగా ఇన్ని సంవత్సరాలుగా ఇలా నడుస్తున్నప్పటికీ ఎందుకు వాళ్ళకి భవనాలు కూడా కేటాయించలేకపోయారు అనుకోవాలి? అంటే మనకి లోకల్ బాడీస్ 94 నుంచి కూడానండి చాలా గవర్నమెంట్స్ వచ్చినాయి. వీళ్ళని హాచ్‌పాచ్‌గా ఆ సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఆయా గ్రామాలు అక్కడ ఉన్నటువంటి ఎంపీపీలు లేదంటే ఎమ్మెల్యేలు వాళ్ళకున్న ఆ పవర్ స్ట్రక్చర్‌ని బట్టి వీళ్ళని ఎలకేట్ చేసుకుంటూ వాళ్ళ అధికారాలను క్లిప్ చేస్తూ వచ్చారే గానీ, స్వతంత్రంగా ఈ అధికారులందరూ కూడా ఇది చేయాలి. రూరల్ డెవలప్‌మెంట్ ఈజ్ అవర్ గోల్. మేము ముగ్గురము ఒకటే అనే భావనలోకి మనం తీసుకురాలేకపోయాం. ప్రాబబ్లీ కొత్తగా ఏర్పడిన సిస్టమ్ కాబట్టి కొత్తేం కాదది. 94 అంటే దాదాపుగా 30 యెస్. సంవత్సరాలు 30 అయిపోయింది. ఇయర్స్ కంప్లీట్ అయింది. యెస్. ఒక జనరేషన్ ఆఫ్ యాక్టివిటీ జరిగిపోయింది కాబట్టి హ్మ్. దాంట్లో మనం నేర్చుకున్నటువంటి కష్ట నష్టాలు అవన్నీ కూడా గమనంలోకి తీసుకొని డెఫినెట్‌గా దాన్ని రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. రీఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రెస్టీజ్‌ని పెంచాల్సిన అవసరం ఉంది. ఈ 3 విభాగాల్ని రిప్రజెంట్ చేస్తున్న ప్రజా ప్రతినిధులు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఆ రిప్రజెంటేటివ్ కెపాసిటీని పెంచాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మనం పంచాయతీల్లో చూస్తామండి. పంచాయతీ సెక్రటరీ గారు కొన్ని సందర్భాల్లో ఏం చెప్తే అదే వీళ్ళు యెస్ అనాల్సొస్తుంది. ఎందుకని వాళ్ళకి సరైన ఆ పాలిసీ అవగాహన అనుకోండి, టెక్నికల్ నాలెడ్జ్ పోవటం అనుకోండి, ఏదో ఆన్‌లైన్‌లో ఎట్లా చేయాలో వీళ్ళకి అవగాహన లేకపోవడం అనుకోండి. హ్మ్. నిజంగా ఏమవుతుందంటే పంచాయతీ లెవెల్‌లో పంచాయతీ సెక్రటరీ గారే డ్రైవర్ అవుతున్నాడు. హ్మ్. నిజంగా అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్సు, పంచాయతీ సర్పంచి వాళ్ళు డ్రైవ్ చేయాలి. డ్రైవ్ చేయటానికి కావాల్సిన టెక్నాలజికల్ నో హౌ అనుకోండి, వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్ అనుకోండి, వాళ్ళకి కావాల్సినటువంటి అవగాహనని మనం కల్పించలేకపోయాం. హ్మ్. దట్స్ ఎ ఫ్యాక్ట్. అలాగే ఎంపీటీసీలు మండల స్థాయిలోకొచ్చేసరికి ఎంపీటీసీ అంటే దాదాపుగా 2000, 2500 ఓట్లను రిప్రజెంట్ చేసే ఒక మండల పరిషత్ టెరిటోరియల్ యెస్. కాన్స్టిట్యుయెన్సీని రిప్రజెంట్ చేస్తున్న సభ్యుడు హ్మ్. ఈ ఎంఆర్ఓ దగ్గరకెళ్ళి మన మండల ఆఫీస్‌లోకెళ్ళి ఎక్కడ కూర్చోవాలో తెలీదు. ఆయన గూడా కామన్ పౌరుడిలాగానే రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. బతిమలాడుకుంటున్నాడు. చిన్న చిన్న ఆఫీసర్‌ని, గుమస్తాలను గూడా. ఎందుకంటే ఇది ప్రధానంగా అవగాహన లోపం. హ్మ్. ఇండివిడ్యువల్స్ ఆర్ నాట్ బ్యాడ్. ఇండివిడ్యువల్స్‌ని ఎప్పుడు నేను బ్యాడ్ అని అనుకోవట్లేదు. హ్మ్. కానీ వాళ్ళకి ఒక స్ట్రక్చరు, ఒక ట్రైనింగు, ఒక విధి విధానాలు, ఒక మానిటరింగ్ సిస్టము, ఒక గౌరవం మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆన్ బోత్ సైడ్స్. మనం అఫీషియల్స్‌లోనూ అది చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులకి దాని మీద అవగాహన కల్పించి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటది. వాళ్ళ రిప్రజెంటేషన్స్‌ని హానర్ చేయాల్సిన అవసరం ఉంటది. హ్మ్. ఐ థింక్ ఈ ప్రాసెస్‌లో ఈ రెండిటిని అంటే 3 లెవెల్స్‌లో ఉన్న 2 మేజర్ స్ట్రీమ్స్ ఆఫ్ పీపుల్‌ని మనం ఇప్పుడు అలైన్ చేస్తూ, వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని కల్పిస్తూ దీన్ని ఇంకొద్దిగా చేయగలిగితే ఐ థింక్ ఇట్ విల్ బి మచ్ మోర్ ఎఫెక్టివ్. మనకు యెస్. అల్టిమేట్‌గా కావాల్సిందేంటంటే ఈ సిస్టమ్ అంతా కూడా ఎఫెక్టివ్‌గా పనిచేయాలి. హ్మ్. పంచాయతీరాజ్ చట్టం కింద పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈస్ ప్రాబబ్లీ మరి ఎడ్యుకేషన్‌లో ఎక్కువ మంది ఉంటారో, దీంట్లో ఎక్కువ మంది ఉంటారో నాకు తెలీదు గానీ ఆల్‌మోస్ట్ లైక్ 1,00,000+ ఎంప్లాయీస్ ఉంటారట. హ్మ్. ఈ 1,00,000+ ఎంప్లాయీస్‌ని 3 భాగాలుగా రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కాకుండా మనం స్ట్రీమ్‌లైన్ చేయాల్సిన అవసరం ఉందనేది
ఎప్పటి నుంచో గుర్తించిన అవసరం. ఎస్ దాన్ని ఈ ఇప్పుడు దానికి ఒక ప్రభుత్వం అడుగు definitely ముందుకు గా పడింది. దాన్ని ఖచ్చితంగా వాళ్ళ ముందుకు సమన్వయం అనేది ఉంటే తీసుకెళ్తామంటాం సంతోషకరం. ఎస్ ఎస్ సార్ ఎస్ మచ్ నీడెడ్ రిఫార్మ్. పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ఆల్రెడీ ఆ యాక్టివిటీ స్టార్ట్ చేసి వాళ్ళ కృష్ణతేజ గారు, వెంకటకృష్ణ గారు ఆల్రెడీ ఆఫీసర్స్ యూనియన్స్ తో మాట్లాడటం కూడా జరుగుతుంది. కాబట్టి ఐ థింక్ థింగ్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఏ పాజిటివ్. మనం చేయాలి, అందరం కలిసి చేయాలనే ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ లో జరుగుతుంది. కాబట్టి లెట్స్ వెల్కమ్ ఇట్ అండ్ లెట్స్ సపోర్ట్ ఇట్. రైట్ అండ్ కంటిన్యూ చేద్దాం. ఎస్ సార్. షేక్ బాజీ గారు జాయిన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే షేక్ బాజీ గారు.